ఒక మనిషికి సంతోషం కలుగుతుంది అంటే ఎలాంటి అబద్ధాలనైనా కూడా బోధించేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఇదంతా ఎందుకు వాడికి చెప్తున్నావనంటే ఏదో వాడికి సంతోషం కలుగుతుందని చెప్తున్నాను. తాత్కాలికంగా వాడికి సంతోషం కలుగుతుంది, తర్వాత వాడికి ఎంత నష్టం కలుగుతుందో నువ్వు ఆలోచించావా అంటే వాడికి నష్టం కలిగితే నాకేముంది, నా పని పూర్తయింది. ఇక్కడికి నేను వాడికి ఏదో చెప్పాను, వాడు సంతోషించాడు, నాకు కావాల్సింది ఇచ్చేశాడు, అక్కడికి పూర్తయిపోయింది అని అనేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. కానీ శిష్యుడైనటువంటి వాడికి నచ్చినా నచ్చకపోయినా వాడి యొక్క శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని మంచి విషయాలను బోధించే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు, అత్యంత దుర్లభంగా ఉంటారు. ఎందుకంటే గురువు శిష్యుడికి ఉపదేశం చేసేటప్పుడు శిష్యుడికి నచ్చే విధంగా ఉపదేశం చెయ్యడు, శాస్త్రముల్లో ఉన్నటువంటి విషయాలను ఉపదేశం చేస్తారు అంతే.